దర్శన్ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్ మా కొలీగ్ వంశీ అందిస్తారు. వంశీ, ఓవర్ టు యు. రైట్ బ్రాహ్మణి, మనం చూస్తున్నాం వరుస కమెంట్లతో వాళ్ళ అభిప్రాయాలను భక్తులు షేర్ చేసుకుంటున్న పరిస్థితి మనం క్లియర్ కట్ గా చూడొచ్చు. ఇక్కడ అన్యమతస్థులు ఉద్యోగులుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉండకూడదు అంటుంటే దర్శన్ని ఎలా నియమించారు అంటూ ఒక భక్తుడు ప్రశ్నించిన పరిస్థితి. సో చిన్న ఉద్యోగస్తులకు ఒక న్యాయం, బోర్డు సభ్యుడికి ఇంకో న్యాయమా అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. అండ్ ఇంకొక భక్తుడు కూడా స్పందించారు, పాలక మండలిని రద్దు చేస్తే గొడవే ఉండదు, ఎందుకంటే వారు దర్శనాలకు తప్ప చేసేదేమీ లేదు. అంటే ఎంత క్లియర్ కట్ గా ప్రజలు గమనిస్తున్నారో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి ఏం చేస్తుంది అనే అంశాన్ని క్లియర్ కట్ గా భక్తులు గమనిస్తున్నారనేది మనకి క్లియర్ తెలుస్తుంది. పాలక మండలి అనే దాన్ని రద్దు చేస్తే గొడవే ఉండదు, వారు దర్శనాలకు తప్ప చేసేదేమీ లేదు. సో వారిని ఎందుకు నియమించారు అక్కడ? ఆ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి భక్తులకు మౌలిక వస్తువులకు సంబంధించి కానీ, ఆ దేవాలయంలో కైంకర్యాలకు సంబంధించి కానీ రకరకాల అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడం కోసం అక్కడ పాలక మండలి ఉంటుంది. కానీ ఆ పాలక మండలి ఏం చేస్తుంది? కేవలం వివిఐపీల దర్శనాలు కల్పించటం, వారి సేవలో తరించడం తప్ప సామాన్య భక్తులకు ఆ దేవదేవునికి చేసేదేమీ లేదు, అటువంటి బోర్డు అవసరమే లేదంటూ కూడా భక్తులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూ ధర్మవాదులకు పదవులు ఇవ్వాలి, ఇంకా మార్చలేకపోతే ఎలా అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రతి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా మాట్లాడుతుంది. అక్కడ ప్రక్షాళన చేస్తాం అంటూ చెప్తూ ఉన్నారు. హిందువులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, ఆ వెంకటేశ్వర స్వామి భక్తులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడైనా మార్పు వచ్చిందా అంటే ఆ మార్పు రావట్లేదు. ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతున్నారు కానీ అని చెప్పి ప్రశ్నించిన పరిస్థితి. ఏ మతాన్ని నమ్మేవాడు ఆ మత ధర్మాలను కాపాడే ప్రయత్నం చేయడం మంచిదే అంటూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఐ న్యూస్ కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదు, కానీ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు సంబంధించి హిందూ ధార్మిక సంఘాలు ఈ ప్రశ్నను లేవనెత్తినప్పుడు ఒక బాధ్యత గల మీడియాగా ప్రజలకు వివరించాల్సిన బాధ్యతను తన భుజస్కంధాలపై వేస్తూ ముందుకు సాగుతుంది ఐ న్యూస్. ఇక్కడ క్లియర్ కట్ గా పాలకులకు సిగ్గు ఏ మాత్రం లేదనవచ్చు. హిందువులంతా ఈ సంఘటనను తీవ్రంగా నిరసించాలంటూ కూడా కమెంట్లు వినిపిస్తున్నాయి. అన్యమతస్థులను ఎలా చేర్చుకుంటారు సార్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో? మనకు అయిన గొడవలు చాలవా, జాగ్రత్త సార్ తిరుమల అంటూ కూడా కమెంట్స్ వినిపిస్తున్న పరిస్థితి. సో ఇక్కడ మహిళలు కూడా స్పందించారు. సో మొత్తంగా ఈ అంశం రాజకీయంగా ఒక పెను దుమారాన్ని రేపుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రత్యేకంగా చట్టాలు చేసి రాజకీయ నాయకులు మరియు పార్టీలకు అన్యమతస్థుల నుండి రక్షణ కల్పించాలి, స్వామివారి పవిత్రత కాపాడాలి. ఇక్కడ 3 అంశాలను ఈ కమెంట్ రూపంలో తెలియజేశారు. సో మొత్తంగా ప్రత్యేకమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందంటూ కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. రాజకీయ నాయకులను తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డుకు దూరంగా ఉంచాలంటూ కూడా చెప్తున్నారు. అన్యమతస్థుల నుండి రక్షణ కల్పించాలి అంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవటం ఒక్కటే శరణ్యమని కూడా క్లియర్ కట్ గా తమ కమెంట్స్ లో చెప్తున్న పరిస్థితి. వారిని తొందరగా బోర్డు నుంచి తీసివేయాలి, అటువంటి వారిని బోర్డులోకి రాకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. ప్రతి చిన్న సంస్థ నుంచి పెద్ద సంస్థ వరకు కూడా ఆ సంస్థకు ఒక బాయిలాస్ ఉంటుంది. ఆ బాయిలా ప్రకారమే ఆ కంపెనీస్ అన్ని కూడా నడుస్తూ ఉంటాయి. ఇంత పెద్ద వ్యవస్థ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఒక బోర్డు మెంబర్ కి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, సో ఏ విధంగా దర్శన్ కి బోర్డులో చోటు కల్పించారు అనేది కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ వాళ్లను పట్టి తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ కు అప్పగించడం సమాజం బాధ్యత. మన ఉద్యోగాలు మన అవకాశాలు అన్యుల పాలు కాకుండా చూసుకోవాలి, ప్రజల్లో చైతన్యం రావాలి. వరండాలో రకరకాలుగా విహెచ్పి, ఆర్ఎస్ఎస్, బీజేపీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ కూడా స్పందించాలంటూ కూడా అక్కడ కమెంట్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రకరకాల అంశాలైతే వినిపిస్తూ ఉన్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా అనేక రకమైన కమెంట్స్ కూడా వినిపిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. రైట్. సో మొత్తంగా ఈ అంశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఆన్లైన్ లో ఇప్పటి వరకు 66,000 మంది పోలింగ్ లో పాల్గొన్నారు. పోలింగ్ లో పాల్గొన్న వారిలో 89% మంది దర్శన్ కు సంబంధించి బోర్డు మెంబర్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే మనకు స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక సమర్థించిన వారిలో కేవలం 9% మంది మాత్రమే ఉన్నారు. ఇక మొత్తంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇక ఇష్యూకి సంబంధించి తెలియదు అన్నవారు మాత్రం కేవలం 3% మాత్రమే ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలోని బండారాన్ని ఐ న్యూస్ క్లియర్ కట్ గా బయటపెట్టింది. ప్రజల్లోకి పెద్ద ఎత్తున దర్శన్ ఫ్యామిలీ ఇష్యూ అనేది చర్చకు దారి తీసిన పరిస్థితి కూడా
కనిపిస్తుంది. ప్రతిరోజు సంచలనాలను బయట పెడుతూ ముందుకు సాగుతోంది ఐ న్యూస్. దర్శన్ ఫ్యామిలీ ఇష్యూపై ఆన్లైన్లో ఐ న్యూస్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఆ పోలింగ్ కు విశేష స్పందన లభించింది. ఈ పోలింగ్ చూసిన తర్వాత అయినా పాలకుల్లో తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలిలో చలనం వస్తుందా? ఏం చేయబోతున్నారు? ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? భక్తులకు జవాబుదారీగా ఉండాల్సిన పాలకులు ఆ విధంగా అడుగులు వేస్తున్నారా? ఏం జరగబోతుంది అనేది మాత్రం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న అంశం. సో మొత్తంగా ఏం చేశారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎందుకు ఇంత అలసత్వం ప్రదర్శిస్తున్నారు, అసలు పాలక మండలిలో ఏం జరుగుతుంది, పాలక మండలి విధి విధానాలు ఏంటి, ఏం చేయబోతున్నారు, ఇప్పటికైనా సమీక్ష చేసుకోగలుగుతారా? లేదు ఒక తప్పు తర్వాత ఇంకొక తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే చేస్తారా? సమూలంగా ప్రక్షాళన చేస్తామన్న పార్టీలు ఎందుకు ప్రక్షాళన చేయలేకపోతున్నాయి? అక్కడ తిష్ట వేసుకున్న వాళ్ళెవరు? ఎందుకు వాళ్ళని చూసి అంతగా భయపడాల్సి వస్తుంది? అండ్ తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డులో ఇక ధనం ఉన్న వాళ్ళకే చోటిస్తారా? సామాన్య భక్తులకు కానీ, ఆ వెంకటేశ్వర స్వామిపై అచంచల విశ్వాసం ఉన్న వాళ్లకు కానీ, సమాజంలో గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటారు, ఎంతో మందిని ప్రభావితం చేసే వ్యక్తులు ఉంటారు, సో ప్రవచనకర్తలు ఉన్నారు. సో వాళ్ళందరికీ ఎందుకు అవకాశం ఇవ్వటం లేదు? సో ఎందుకు వాళ్ళను పక్కన పెడుతూ ఉన్నారు అంటే, రాజకీయ పునరావాస కేంద్రంగా తిరుమలను మార్చారు కాబట్టి, ఎక్కడ అవకాశం లేదు కాబట్టి, ఇటువంటి వారు వస్తే ప్రశ్నిస్తారు కాబట్టి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా రోజులు గడిపేసుకుంటూ ముందుకు సాగుతున్నారా? ఇప్పుడు దర్శన్ వ్యవహారంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థాన బోర్డు లోపల మదన పడుతోంది, లోపల విచారణ కొనసాగిస్తుంది. వాళ్లకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ ఎందుకు స్పందించట్లేదు అంటే మరికొద్ది రోజుల్లోనే పాలక మండలి గడువు తీరిపోతోంది, కొత్త పాలక మండలిని ఎన్నుకోవాల్సి వస్తుంది. అప్పుడు చూద్దాంలే అని చెప్పి లెక్కలు వేసుకుంటూ ఉన్నారా? దర్శన్ వ్యవహారంపై స్పందించే వరకు ఐ న్యూస్ వరుస కథనాలను ప్రసారం చేస్తూనే ఉంది. భక్తులకు సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా క్లియర్ కట్ గా ఆ విషయంపై స్పందిస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఐ న్యూస్ క్లియర్ కట్ గా ఒకే ప్రయత్నం చేస్తుంది. ప్రజలకు పాలకులకు మధ్య వారధిగా ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సమాధానం వెతికే ప్రయత్నం చేయాలి. ఆ సమస్యను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయకుండా నిక్కచ్చిగా ముందుకు సాగాలని ఐ న్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ మా కొలీగ్ బ్రాహ్మణి అందిస్తారు. బ్రాహ్మణి.